భరద్వాజ గారు, ఇప్పుడు కొత్తగా ఒక చర్చ నడుస్తుంది. సలార్ టైంలో బాలీవుడ్ వాళ్ళు సౌత్ నుంచి వస్తున్న సినిమాలు తొక్కేయాలని చెప్పి గట్టిగా ప్రయత్నించారు. డంకీ సినిమాతో సలార్కి థియేటర్ లేకుండా, సింగిల్ స్క్రీన్స్ లేకుండా చేశారని చెప్పేసి ఒక టాపిక్. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆగస్ట్ 15న అని ఒకటి నడుస్తుంది చర్చ. అవును, పుష్పకు కూడా 2-3 సినిమాలు అడ్డమయ్యారని చెప్పేసి. దీనిపైన మీరు ఏం చెప్తారు? సలార్ విషయంలో అసలు ఏం జరిగిందంటారు? అంటే బాహుబలి హిట్ కొట్టిన తర్వాత, అంటే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన తర్వాత హిందీ నుంచి దాన్ని డామినేట్ చేసే సినిమాలు రాలా. వచ్చిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లు అయినాయి. అవును, షారూఖ్ ఖాన్ కూడా పఠాన్ సినిమాతో మళ్ళీ నిలబడ్డాడు. అవును, అంతకుముందు అన్నీ కూడా సినిమాలు లేవు. సల్మాన్ ఖాన్ పరిస్థితి అదే, అమీర్ ఖాన్ పరిస్థితి అదే. ఖాన్ త్రయం పని అయిపోయింది అనే ప్రచారం విపరీతంగా జరిగింది. రెండోది, హిందీ బెల్ట్లో డబ్బులు కలెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా ఇక్కడి నుంచి పంపైన సినిమాలే. అవును, అదేదైనా కావచ్చు, ఏ లాంగ్వేజ్, తమిళ అయినా కావచ్చు, కన్నడ అయినా కావచ్చు, తెలుగు అయినా కావచ్చు, సౌత్ నుంచి వెళ్ళిన సినిమా. రీమేక్ కాదండి, పాన్ ఇండియా మార్కెట్లో, అంటే హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసిన సినిమా. బాహుబలి లాగా వెళ్ళిన సినిమాలు. ఇప్పుడు కేజీఎఫ్ జయకేతనం ఎగరేసింది అక్కడ 2 భాగాలు కూడా. అలాగే సాహో సినిమా తెలుగు కంటే కూడా హిందీ బెల్ట్లో ఎక్కువ కలెక్ట్ చేసింది. అలాగే పుష్ప ఇక్కడ డివైడ్ టాక్ వచ్చింది కానీ అక్కడ బాగానే కలెక్ట్ చేసింది. తర్వాత కార్తికేయ 2 సినిమా కూడా హిందీ బెల్ట్లో బాగా కలెక్ట్ చేసింది. కాశ్మీర్ ఫైల్స్ కూడా, అది కూడా సౌత్ నుంచి వెళ్ళిన సినిమానే. అలాగే కేరళ స్టోరీ కావచ్చు. ఇవన్నీ కలెక్ట్ చేస్తున్న టైంలో బాలీవుడ్ నిజానికి 2 రకాల చర్చలు జరిగినాయి. అందులో ఒక చర్చ ఏంటంటే, అంటే అనుపమ్ ఖేర్ ఒక మాట అన్నాడు, సౌత్ సినిమాల్లో కథ ఉంటుంది, అందుకని ఆ సినిమాలు ఆడుతున్నాయి, ఇక్కడ మన సినిమాల్లో కథ ఉండటం లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. మాట్లాడిన సందర్భంలో ఆ మాటలు కాంట్రవర్సీ అయినాయి. కాంట్రవర్సీ అయి కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లు ఓపెన్గా మాట్లాడారు, సౌత్ నుంచి వస్తున్న సినిమాల్లో ఏదో మేరకు అది హిందుత్వ ప్రమోషన్ ఉంటుంది, ఇది వాళ్ళకి ఉపయోగపడుతోంది, కథ ఉంది అని చెప్పి అనుపమ్ ఖేర్ ఏదైతే అన్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. మేము సెక్యులర్ సినిమాలు చేస్తున్నాము అని మాట్లాడారు వాళ్ళు. ఇది ఒక థియరిటికల్ లెవెల్లో జరిగిన గొడవ. అది RRR సినిమా మీద కూడా దాడి జరిగింది. RRR కూడా చాలా పెద్ద హిట్ అయింది, అక్కడ విపరీతంగా కలెక్ట్ చేసింది ఆ సినిమా. రెండోది, అది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పంపైంది. రాజమౌళి, ప్రశాంత్ నీలు, సుకుమార్, అలాగే కార్తికేయ 2 డైరెక్టర్ కూడా. కార్తికేయ 2 విజయం మీద ఎక్కువ చర్చ జరిగింది. అది చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయింది, అది హిందీ బెల్ట్లో విపరీతంగా కలెక్ట్ చేసింది. కారణం ఏంటంటే ఈ కృష్ణుడి నేపథ్యంలో వెళ్ళటమే అనేది వినిపించింది. అలాగే RRR సినిమా, RRR ఆయన టోటల్గా మార్కెట్ వ్యూహంతోనే కథ అల్లాడు. ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ కోసం కొమురం భీమ్ని తీసుకుని వీళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చడంతో జాతీయ మార్కెట్ని అడ్రస్ చేశాడు. ఫైనల్గా ఆ సినిమా రామాంజనేయ విజయం అనే కథ, దాన్ని RRR అనే పేరుతో ప్రమోట్ చేసి హిట్ కొట్టాడు అనేది రాజమౌళి మీద ఉన్న విమర్శ. ఇలా వీళ్ళు టోటల్గా హిందుత్వ ప్రమోషన్లో భాగంగా, అంటే నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి ఓటు బ్యాంక్ అటు ఉంది. ఓటు బ్యాంక్ అంటే ప్రేక్షకులే, వీళ్ళ మనసులు గెలవగలిగితే సినిమా గెలిచేస్తామనే పద్ధతిలో కథలు డిజైన్ చేస్తున్నారు సౌత్ డైరెక్టర్లు. కానీ మనకు ఒక లెగసీ ఉంది, ఆ లెగసీని గనక మనం నిలబెట్టుకోగలిగితే వీళ్ళని అడ్డుకోగలుగుతాం అని మాట్లాడారు వాళ్ళు. ఈ మాట్లాడిన వాళ్ళల్లో చాలామంది పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. నిజానికి మన్మోహన్ దేశాయి ఉండేవాడు ఇదివరకు, సిప్పి ఉండేవాడు. వాళ్ళ తరహా సినిమాలు చేయాలి మనం, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా పెద్ద ఎత్తున చేయాలి అని అనుకున్నారు. కానీ షారూఖ్ ఖాన్ కొట్టినటువంటి విజయం పఠాన్, అది కూడా హిందుత్వ సినిమానే. అది కూడా అంటే ఆర్టికల్ 370 మీద నడిచే సినిమా. అది ఆర్టికల్ 370 గురించి ఇక్కడ రద్దు చేయటం మీద
పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయింది అనే దాని మీద సినిమా. సో అది కూడా హిట్ అవ్వడానికి కారణం అదే. మీరు కూడా ఇదే ఫార్ములాని అనుసరిస్తున్నారు అని దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన చేసిన జవాన్ సినిమాకి టోటల్గా సౌత్ నుంచి టీం తీసుకెళ్ళాడు. సౌత్ ఇప్పుడు ఆయన చేయబోతున్నటువంటి డుంకీ తర్వాత చేయబోతున్న సినిమాకి కూడా సౌత్ టీంనే ట్రై చేస్తున్నాడు ఆయన. అందులో లోకేష్ కనకరాజు పేరు కూడా వినిపిస్తోంది. అంటే సౌత్ డైరెక్టర్లు సౌత్ తాలూకా ఐడియాలజీని తీసుకెళ్ళటం వలన మాత్రమే మనం విజయాలు సాధించగలం అనే పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. సో ఈ క్రమంలోనే సలార్ రిలీజ్ అప్పుడు వాళ్ళు వాంటెడ్గానే డుంకీని అదే రోజు పెట్టారు, దాని ముందు రోజు రిలీజ్ అయింది. అయితే షారూఖ్ ఖాన్ 2 హిట్ల మీద ఉన్నాడు, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నిలబడుతుందా అనేది ఒక చర్చ జరిగింది. రెండోది ప్రభాస్ డల్ షేడ్లో ఉన్నాడు. 2 పెద్ద డిజాస్టర్ల తర్వాత వచ్చిన సినిమా అది. ఆదిపురుషు, దానికి ముందు రాధేశ్యామ్. సాహో సినిమా డబ్బులు తెచ్చింది హిందీ బెల్ట్లో, కాబట్టి 2 ఫ్లాప్లే మాట్లాడుకోవాలి. ఆదిపురుషు ఆయనకు సంబంధం లేని ఫ్లాప్ అది, ఆయన ప్రమేయం లేని ఫ్లాప్ అది. కాబట్టి ఈ సినిమా మీద షారూఖ్ ఖాన్ సినిమా పడిపోతే ఇది కొంత ఇబ్బంది పడుతుంది అని అందరూ అనుకున్నారు. నిజానికి హిందీ బెల్ట్లో సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ ఇవ్వడానికి కారణం కూడా అదే. అంటే షారూఖ్ ఖాన్ సినిమా మీద ఆ ఇమేజ్ని సొమ్ము చేసుకోవాలనే తాపత్రయం. ఆ తాపత్రయం ఎలా ప్రొజెక్ట్ అయిందంటే సలార్ని అణిచేస్తున్నారు అన్నట్టుగా ప్రమోట్ అయింది. ఇది సౌత్కి అలాగే బాలీవుడ్కి జరుగుతున్నటువంటి యుద్ధంగా కూడా మారింది. అయితే ఈ మధ్య దిల్ రాజు గారు ఒక మాట అన్నాడు మొన్న ఈ సంక్రాంతి సినిమాలకు స్క్రీన్ షేరింగ్ గురించి మాట్లాడుతూ, కొన్ని సినిమాలకు తక్కువ స్క్రీన్స్ దొరికినప్పటికీ సినిమాలో కంటెంట్ ఉంటే నెమ్మదిగా అది డామినేట్ చేసి అన్ని స్క్రీన్స్ అదే ఆక్రమిస్తుంది అన్నాడు. దీన్ని అక్కడ కనుక చూస్తే, ఈ ఆర్గ్యుమెంట్ని అక్కడ కనుక చూస్తే అదే జరిగింది. అవును, సలార్కి ఎక్కువ పెరిగినాయి, సలార్కి నెమ్మదిగా పెరిగినాయి, డుంకీ పక్కకి వెళ్ళిపోయింది. అంటే సినిమాలో దమ్ముంది కాబట్టి దాన్ని బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఈ సినిమా నిజానికి ఎమోషనల్గా ఆడియన్స్ని పట్టుకోవడంలో కొంత ఫెయిల్యూర్ ఉంది. సలార్ సినిమాలో కూడా థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో కొంత ఫెయిల్యూర్ నడిచింది సినిమాలో. అందువలన అంటే యాక్షన్ ఎపిసోడ్స్ మీద నడిచిపోయింది సినిమా, ప్రభాస్ ఇమేజ్ మీద నడిచింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు తెర మీద అనేది ఎక్కువ క్యూరియాసిటీని బిల్డ్ చేసింది. అందువలన సలార్ సినిమాకి ఈ 500 కోట్లు 600 కోట్లు కనిపిస్తున్నాయి, కానీ 650 చెప్పారు ఇప్పుడు. నిజానికి సినిమాలో దమ్ముండి సినిమా ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. యానిమల్ లెవెల్లో, యానిమల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. యానిమల్ డైరెక్టర్ కూడా భయపెట్టాడు వాళ్ళని, తన గత సినిమాతో కూడా, అర్జున్ రెడ్డి రీమేక్తో కూడా భయపెట్టాడు బాలీవుడ్ని. అంటే ఆ లెవెల్లో ఇంటెన్స్ చేసి సినిమా తీసేటువంటి కండిషన్లో ప్రస్తుతం బాలీవుడ్లో ఏ డైరెక్టరు లేడు. సో సందీప్ కూడా భయపెట్టాడు, రాజమౌళి భయపెట్టాడు, సుకుమార్ ఇంకొక రకంగా భయపెట్టాడు, ప్రశాంత్ నీల్ భయపెట్టాడు. ఎటువంటి అంటే ఇప్పుడు సలార్ సక్సెస్ అనేది ఇంకా భయపెడుతోంది. వీళ్ళు ఎమోషనల్ కంటెంట్ లేకపోయినప్పటికీ కూడా డామినేట్ చేస్తున్నారు బాక్స్ ఆఫీస్ని అనే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇమేజ్ నిలకడగా ఉంది ప్రభాస్ది అనేది అర్థమైపోయింది ఇప్పుడు దీంతో. ఈ ఊపు ఏమాత్రం కంటెంట్ ఉన్న సినిమా పడితే పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ కూడా బాహుబలి 1500 కోట్లు అన్బీటబుల్గా ఉంది. ఒకవేళ ఈ సినిమా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటే 1500 పెద్ద లెక్క అయ్యేది కాదు, క్రాస్ చేసి ఉండగలిగేది. సెకండ్ పార్ట్ చేస్తుందేమో అనే హోప్తో ఉన్నారు. అంటే పుష్పకి ఇలాగే జరిగింది. పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చేసిన తర్వాత దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ దృష్ట్యా ఆయన స్క్రిప్ట్ చాలా మార్చాడు. మార్చి వీటన్నిటినీ తీసుకున్నాడు, పరిగణనలోకి తీసుకుని స్క్రిప్ట్లో మార్పులు చేసుకుని వెళ్ళాడు. అందుకని టైం తీసుకున్నాడు. సలార్కి కూడా అదే జరగబోతోంది, పార్ట్ 2 చాలా ఎఫెక్టివ్గా రాబోతోంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అది వచ్చేస్తే ఇంకొక లెవెల్లో ఉంటుంది అని. సో సౌత్ నుంచి విపరీతమైన ప్రెజర్ అయితే బాలీవుడ్ మీద ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వార్త ఏంటంటే, పుష్ప 2ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అని.
అజయ్ దేవగన్ సినిమా సిరీస్ ఉంది, తమిళ నుంచి వెళ్ళినటువంటి సింగం సిరీస్. అవును. ఈ సింగం సిరీస్లో ఒక పార్ట్ని పుష్ప మీద ప్రయోగించబోతున్నారు అనేది వినిపిస్తోంది, కానీ అది చాలదు. దాంతోపాటు ఇంకొక 2 ప్రాజెక్టులు కూడా దీనికి మోపు చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది వినిపిస్తోంది. కానీ ఏ మేరకు డామినేట్ చేయగలరు అనేది ప్రశ్న. ఇది ఒక రకంగా తెలుగు కంటే కూడా హిందీలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది పుష్పకి. అవును, పుష్పకి తెలుగుతో కంపేర్ చేస్తే సౌత్ లాంగ్వేజెస్ కంటే కూడా హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసింది. అది హిందీ బెల్ట్లో విపరీతమైన ఇమిటేషన్స్ నడిచినాయి. అంటే ఆ క్యారెక్టర్ విపరీతంగా జనంలోకి వెళ్ళిపోయింది. ఆ మ్యానరిజంని అనుకరిస్తూ రీల్స్ చేసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అవును, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కదా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడి నుంచో రీల్స్ చూసాం మనం. సో దీని ప్రభావం చాలా విస్తృతంగా, పుష్పరాజు క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా ఉంది. అంత ఇంపాక్ట్ వేసిన సినిమాని అడ్డుకోవటం అనేది అయ్యే పని కాదు, ఏ ప్రాజెక్ట్ వేసినప్పటికీ. కాబట్టి ఇంకొకసారి ఒక చేదు అనుభవం చూసే అవకాశం ఉంది బాలీవుడ్. చూసిన తర్వాత అంటే వాళ్ళు దీన్ని ఫాలో అయ్యే ప్రయత్నము చేస్తున్నారు. పఠాన్ సినిమాలో అదే కనిపిస్తుంది మనకి. ఈ ట్రెండ్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు నిజానికి వాళ్ళు అనుకున్నట్టుగా మన్మోహన్ దేశాయి సిప్పి నాటి లెగసీని కొనసాగించాలంటే ఆ రేంజ్ సబ్జెక్టులు తీసుకోగలిగితే వాళ్ళు కొంత పోటీ ఇవ్వగలరు. అసలు ఇప్పుడు పోటీ అనే ప్రశ్నే లేదు. ఇప్పుడు మార్కెట్ ఇటు నుంచి అటు ఎలాగ విస్తరిస్తోందో వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు. సౌత్ డైరెక్టర్లకి, సౌత్ టీమ్కి ఎందుకు షారుఖ్ ఖాన్ పాకులాడుతున్నాడు అంటే ఇదే కారణం. సౌత్ మార్కెట్ మీద ఇంతకుముందు దృష్టి లేదు. మనం చేసిన సినిమా అక్కడ చూసేస్తారు అనే నమ్మకం ఉండేది. హిందీ సినిమాగానే రిలీజ్ అయ్యేది. అయినప్పటికీ ఇక్కడ 100 రోజులు సజ్జనోత్సవాలు చేసుకున్న సినిమాలు ఉన్నాయి హిందీవి తెలుగు రాష్ట్రాల్లో. డాన్ సినిమా ఇక్కడ సజ్జనోత్సవాలు జరుపుకుంది. షోలే సినిమా రజతోత్సవాలు జరుపుకుంది. ఇక్కడ హీరో కూడా సజ్జనోత్సవాలు జరుపుకుంది విజయవాడ లాంటి సెంటర్లో కూడా. అందుకని హిందీ సినిమా బాగుంటే అప్రిసియేషన్ ఉండటం అనేది ఉంది మొదటి నుంచి. అయితే ఆ డామినేషన్ తగ్గింది ఈ మధ్యకాలంలో నిజంగానే. దానికి ప్రధాన కారణం ప్రాపర్ సబ్జెక్టులతో సినిమాలు రావడం లేదు. వచ్చిన సినిమాలు కన్విన్సింగ్గా లేవు. వాళ్ళు బాహుబలిని అడ్రస్ చేస్తూ చేసినటువంటి బ్రహ్మాస్త్ర కూడా విఫల ప్రయత్నంగా మిగిలింది. అంటే బిగ్ స్కేల్లో ఆలోచిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయటం అనే విషయంలో వెనకబడుతున్నారు. సేమ్ సలార్ దగ్గర జరిగినటువంటి పొరపాటే. కనీసం యాక్షన్ ఎపిసోడ్స్ అయినా ఆసక్తికరంగా తీయగలుగుతున్నాడు ఈయన ప్రశాంత్ నీల్. ఆ సమర్థత కూడా కనబట్టలేదు అక్కడ. అందుకని మార్చాలి, ట్రెండ్ మార్చాలి, ఆలోచన మారాలి. ముందు ఈ పోటీ అనేటువంటి ఆలోచన పక్కన పెట్టేసి మనం మనదైన పద్ధతిలో సినిమాలు తీస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆలోచించాలి. కానీ పోటీ లేదు అని మాట్లాడుతున్నారు, కానీ ఉన్నమాట వాస్తవం. అది వాళ్ళ మాటల్లో కనిపిస్తోంది. చాలామంది ఆ మధ్య అంటే పర్టికులర్గా అనుపమ్ ఖేర్ మాటలకి వ్యతిరేకంగా అటునుంచి వచ్చిన డైలాగ్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే తీవ్రంగా రాజమౌళి మీద చాలా తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు. ప్రశాంత్ నీల్ ఇంకా తక్కువ ఎదుర్కొన్నాడు, కానీ రాజమౌళి కొంచెం సీరియస్ క్రిటిసిజంని ఎదుర్కొన్నాడు. 2-3 పెద్ద స్థాయి డైరెక్టర్లే మాట్లాడారు రాజమౌళి సినిమాల్లో ఏముంది అని. ఆ పోటీని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ పోటీని ఫీల్ అవటం కంటే కూడా ప్రాక్టికల్గా తమ లెగసీని కొనసాగించే ప్రయత్నం చేయగలిగితే తప్ప సాధ్యం కాదు అది. రెండోది, ఇప్పుడు మార్కెట్ అడ్డుగోడలు అనేవి చెదిరిపోతున్నాయి. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. అందుకని ఇటు నుంచి అటు వెళ్తాయి, అటు నుంచి ఇటు వస్తాయి. ముందు ఈ మెంటాలిటీ మారాలి. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం, వాళ్ళని అడ్డుకోవాలి వీళ్ళని అడ్డుకోవాలి అనే ప్రోగ్రాం కాదు. ఇప్పుడు పోటీయే, ఓపెన్ పరుగు పందెం వ్యవస్థలో ఉన్నాం మనం. వాళ్ళు ముందు పరిగెట్టేస్తున్నారు. వాళ్ళని గెలవడానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి బాలీవుడ్. ఈ సినిమా మీద ఆ సినిమా వేసి కొట్టేద్దాం, ఆ సినిమా మీద ఈ సినిమా వేసి కొట్టేద్దాం, దీని స్క్రీన్స్ తగ్గిద్దాం, తద్వారా కలెక్షన్స్ తగ్గుతాయంటే కుదరదు. కంటెంట్ ఉంటే నెమ్మదిగా ఇది బుల్డోజ్ చేస్తుంది. ఆల్రెడీ డుంకీని సలార్ ఎలా బుల్డోజ్ చేసిందో మనం చూసాం. ఇదే రిపీట్ అవుతుంది.
పుష్ప విషయంలో కూడా సేమ్ ఇదే కథ రిపీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.